120 కోట్ల మంది ప్రజల కళ నెరవేరబోతోంది. రాముల వారు రానున్నారు. నేడు రాముల వారికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. దీంతో ఇప్పుడు దేశం మొత్తం శ్రీరామ నామస్మరణతో మారుమ్రోగిపోతోంది. రామ జన్మభూమిలో శ్రీరాములు వారి గుడి అట్టహాసంగా ప్రారంభం కాబోతుంది. 2000 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా నిలిచిపోయేలా ఎంతో గొప్ప ఇంజనీర్లు, శిల్ప కళాకారులు ఎంతో అహర్నిశలు కష్టపడి ఆలయ నిర్మాణం కోసం పనిచేశారు. మరి కట్టేది రామాలయం, మొక్కేది రాముడికే కదా. మరి అటువంటి ఆ రాముడి విగ్రహం ఎక్కడి నుంచి తెచ్చారు, ఎవరు చెక్కారు వంటి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియచేయడం జరిగింది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. అటువంటి ఆ రాముడి విగ్రహం ఎవరు చెక్కారు అంటే ఆ అదృష్టం ప్రముఖ విగ్రహ శిల్పి, ప్రఖ్యాత శిల్ప కళాకారుడు అరుణ్ యోగరాజుకు దక్కిందని చెప్పొచ్చు. గర్భగుడిలో ప్రతిష్ఠించే బాలరాముడి విగ్రహం తయారీ కోసం దేశంలోని ప్రముఖ శిల్పుల సహాయం తీసుకుంది రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. గర్భగుడిలో స్థాపించేందుకు అద్భుతమైన దేవుడి విగ్రహంలో దైవత్వం ఉట్టిపడేలా చేయాలని కోరింది ట్రస్ట్. దేశంలోని ప్రముఖ శిల్పులు ఈ పనికి పూనుకున్నారు. అందులో మైసూరుకు చెందిన అరుణ్ యోగరాజు కూడా ఒకరు. ఈయన శిల్పాలు చెక్కడంలో లెజెండ్. చిన్న వయసులోనే ఎంతో అద్భుతమైన శిల్పాలు చెక్కారు ఆయన. ఇక అరుణ్ యోగరాజుతో పాటు మరికొంతమంది శిల్పులు రాముడి విగ్రహాన్ని చెక్కేందుకు సిద్ధమయ్యారు. అయితే వాటిలో ఎంతో ఆకర్షణీయమైన విగ్రహాన్ని ఎంపిక చేసే బాధ్యత తీసుకుంది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. చివరకు అన్ని విగ్రహాలను పరిశీలించిన పిమ్మట ఎంతో గొప్పగా దైవత్వం ఉట్టిపడేలా తయారు చేసిన అరుణ్ యోగరాజు చెక్కిన బాలరాముడి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేస్తామని ప్రకటించారు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్. అంతేకాదు ఆయన చెక్కిన విధానంపై కూడా ట్రస్ట్ ఎంతో ముగ్ధులైపోయింది. ఆ శిల్పం చూస్తేనే దేవుడి రూపం ప్రతిబింబిస్తోంది. చూడగానే నమస్కరించేలా ఉంది ఆ విగ్రహం. ఆయన చూపించిన ఏకాగ్రత వల్లే ఇంత గొప్ప శిల్పం ప్రాణం పోసుకుంది. ఇంకా చెప్పాలి అంటే శిలకు రాముడిలా ప్రాణం పోసాడని మెచ్చుకుంది ట్రస్ట్. అంతేకాదు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా అరుణ్ యోగిరాజు చెక్కిన ఈ గొప్ప రామ విగ్రహం గర్భగుడిలో ప్రతిష్ఠించబోతున్నట్లు ప్రకటించారు. ట్రస్ట్ అన్ని పరిశీలించిన పిమ్మట అరుణ్ చెక్కిన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని తెలియజేశారు. దీంతో అరుణ్ యోగిరాజు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సెలబ్రిటీ అయిపోయారు. అసలు ఎవరు ఈ అరుణ్ యోగిరాజు అంటూ అంతా వెతకడం మొదలు పెట్టారు. మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజు కుటుంబం 5 దశాబ్దాలుగా విగ్రహాల తయారీలో నిమగ్నమైపోయింది. అరుణ్ తాత ముత్తాత మైసూరు రాజుల వద్ద ఎంతో గొప్ప శిల్పులుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. తండ్రి బసవన్న కూడా ఎంతో గొప్ప శిల్పి. నాటి ప్రధాని నెహ్రూ కూడా బసవన్న శిల్పకళ నైపుణ్యం చూసి మంత్రముగ్ధులయ్యారు. నెహ్రూకు కూడా ఒక గొప్ప శిల్పాన్ని బహుకరించారు ఆయన. 1983లో పుట్టిన అరుణ్ తండ్రి నుంచి శిల్పకళను నేర్చుకున్నారు. అంతేకాదు చదువులో కూడా చురుకై MBA చదివిన తరువాత 2008 నుంచి విగ్రహాల తయారీని ప్రొఫెషన్ గా ఎంచుకున్నారు ఆయన. ఇక మహా గొప్ప ఆలయ నిర్మాణం కోసం దేవుడు విగ్రహం చెక్కేందుకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకున్నారు ఆయన. వెంటనే కర్ణాటకలోని హెగ్దా దేవరకోటలో దొరికిన అరుదైన కృష్ణశిలని ఎంచుకున్నారు అరుణ్. ఎందుకంటే ఈ శిల విగ్రహం తయారీకి అనువుగానే కాదు, కలకాలం నిలబడుతుంది, పైగా షైనింగ్ ఉంటుంది. అయితే ఇందులో రిస్క్ కూడా ఉంది. చెక్కే సమయంలో ఏమాత్రం గట్టిగా ఉలిదెబ్బ తగిలినా కూడా ఆకృతి కోల్పోయే ఛాన్స్ ఉంది. అందుకే పెద్ద రాయిని శిల్పంగా చెక్కేందుకు 6 నెలల సమయం తీసుకున్నారు ఆయన. ఇక కృష్ణశిలని ఎంచుకోగానే తల్లి సరస్వతి గారు పూజలు చేశారు. తన కొడుకు మొదలుపెట్టిన ఈ విగ్రహ తయారీ యజ్ఞాన్ని ఆశీర్వదించమని రాముల వారిని వేడుకుంది. ఆ తర్వాత భార్య విజేత యోగిరాజ్, అలాగే పిల్లలకు దూరంగా వెళ్లిపోయారు అరుణ్ యోగిరాజ్. 6 నెలల పాటు కుటుంబానికి దూరంగా ఉండి ఎంతో నిష్ఠతో మరింత ఏకాగ్రతతో పనిచేశారు. ముందు రాముని బాల విగ్రహం అంటే రాముడికి బాలుడు పోలికలు ఉండేందుకు పేపర్ మీద ఎన్నో వందల రకాల రూపాలను డ్రాయింగ్ వేసుకున్నారు. చివరకు తనకు నచ్చిన రూపం ఎంచుకొని 6 నెలల పాటు కష్టపడి అద్భుతంగా చెక్కారు. ఇక రాముడి విగ్రహం అంటే కేవలం రూపం మాత్రమే కాదు, పైన కిరీటం, బట్టలు, ఆభరణాలు ఇలా ప్రతి ఒక్కటి గొప్పగా ఉండేలా చెక్కారు అరుణ్ యోగిరాజ్. చివరకు పూర్తి కాగానే తన శిల్పాన్ని ట్రస్ట్ కు అప్పగించారు. విగ్రహం అంటే ఇదేదో చిన్నది అని మీరు అనుకోవచ్చు. దాదాపుగా 150 నుంచి 200 కిలోల మధ్య బరువు ఉంటుంది. దానిని ప్రతిష్ఠించడం కూడా అంత సులువేమీ కాదు. కృష్ణశిల చాలా దృఢమైనది, బరువు ఎక్కువగా ఉంటుంది. అలాగే శిల్పులకు కష్టమైన శిల ఇది. అద్భుతమైన నేచురల్ కలర్ దీని ప్రత్యేకత. ఇక శ్రీరామ ట్రస్ట్ అరుణ్ చెక్కిన విగ్రహం ఎంపిక చేస్తామని
చేశామని ప్రకటించగానే కుటుంబం అంతా సంతోషంలో మునిగి తేలింది. తమ జీవితం ధన్యమైందని ఆనంద బాష్పాలు కార్చారు తల్లి సరస్వతి, భార్య విజేత. ఇంతకంటే జీవితానికి ఏం కావాలి? అరుణ్ చెక్కిన విగ్రహం కొన్ని తరాల పాటు పూజలు అందుకోబోతోంది. ఇది మా అరుణ్కే కాదు, మా వంశానికి కూడా గొప్ప గర్వంగా నిలిచే ఘటన. మా జీవితాలు ధన్యమయ్యాయి అంటూ మురిసిపోయారు అంతా. 6 నెలల కష్టానికి వేలయ్యేలా నిలబడి దేవుడి విగ్రహం దక్కిందని చెప్పారు. అరుణ్ యోగరాజు పేరు ఇప్పుడంటే చాలా మందికి తెలుసు, కానీ ఇంతకు ముందు కూడా ఎన్నో గొప్ప గొప్ప విగ్రహాలు చెక్కారు ఆయన. ఇండియా గేటు దగ్గర ఉన్న సుభాష్ చంద్రబోస్ స్టాట్యూ చెక్కింది అరుణే. బ్లాక్ స్టోన్ తో చెక్కిన ఈ విగ్రహం ఎంతో అద్భుతంగా జీవకళ ఉట్టుపడేలా ఉంటుంది. ఇక కేదార్నాథ్ లోని శంకరాచార్యుల విగ్రహం చెక్కింది కూడా ఆయనే. కర్ణాటకలోని చుంచురు కట్టేలు 21 అడుగుల హనుమాన్ విగ్రహం అత్యద్భుతంగా చెక్కారు ఆయన. నంది విగ్రహంతో పాటు ఇలా ఎన్నో అద్భుతమైన శిల్పాలు చెక్కారు అరుణ్ యోగి. మరి ఈ విగ్రహం మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్? ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. ప్లీజ్ ఒక్క లైక్.